మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రుణ విమోచనము కోసము చాలామంది అడుగుతున్నటువంటి సమస్యలు. గురుగారు, అప్పులలో కూరుకుపోయాం, మరి ఈ యొక్క రుణ విమోచనం కలగాలి. ఈ యొక్క రుణ విమోచనలో భాగంగా చాలా రకాలుగా రెమెడీస్ అందరూ పాటిస్తూ ఉన్నారు. కొంతమందికి రిజల్ట్ వస్తూ ఉన్నది, కొంతమందికి రిజల్ట్ రావటం లేదు. మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ముహూర్తాలను కూడా చెప్పడం జరుగుతున్నది. ఎస్పెషల్లీ మరి ఈ మైత్రేయ ముహూర్తాలను కూడా వినియోగించుకొని చాలామంది కూడా అప్పులు తీర్చుకున్నటువంటి వారే ఉన్నారు. అయితే ఈ యొక్క రుణ విమోచనానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఎవరూ చెప్పని విధంగా అత్యంత అద్భుతంగా కూడా మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఒక రెమెడీ ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. జాగ్రత్తగా వినండి. ముందుగా మీరు దీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి చక్కటి ఫోటో ఒకటి అవసరమైతే పడుతుంది. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఫోటోను మీరు ఒకవేళ ఇంట్లో ఉంటే పర్వాలేదు, లేదు అని అనుకున్నట్టయితే ఈ యొక్క మనకు బాధల నుండి, అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి తాంత్రికంగా మంచి పరిహారం తాంత్రిక నిధిలో మనకు దొరకడం జరిగింది. సో మీకోసం నమ్మకంతో ఆచరిస్తే ఈ బాధల నుంచి ఖచ్చితంగా పరిష్కారం జరుగుతాయి అనేటువంటి ఉద్దేశంగా మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక అదేవిధంగా మీకు మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా నడిచే దశ అంతర్దశలు ఎట్లా జరుగుతున్నాయో ముందుగా తెలుసుకోండి ఫస్ట్ ఒకసారి అయితే. సో మీ జాతకంలో ఒకవేళ మంచి యోగం ఏర్పడింది, మాకైనా కష్టాలు జరుగుతున్నాయి అని అనుకున్న ఎడల మీకు ఈ రెమెడీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంచి దశ నడుస్తూ ఉంటే మంచిగానే ఉంటుంది.